నేటి సమాజంలో లగ్జరీగా బతకాలంటే డబ్బు కావాలి. చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో రిచ్గా లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. అందుకోసం దొంగతనాలు, స్కీములు, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, ఇతర మోసాలకు పాల్పడుతూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. మరికొంతమంది కూర్చున్న చోటే అధునాతన టెక్నాలజీ ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఏటీఎం టార్గెట్ చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. త్రిశూర్లో భారీ దొంగతనం జరిగింది. అయితే పోలీసులు వెంటనే ఈ కేసు ఛేదించారు. ఇటీవల కొన్ని దొంగతనాలు సినిమాలను తలపిస్తున్నాయి. త్రిశూర్ జిల్లాలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో ఏటీఎంలో చోరీ జరిగింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి నగదు దాచి ఉన్న ట్రే కట్ చేసి 65 లక్షలు దోచుకెళ్లారు. దొంగలు సీసీ కెమెరాలను స్ప్రే పెయింట్తో కప్పారు. కాకపోతే 5 వ్యక్తులు ముఖాన్ని కప్పుకొని ఏటీఎం వైపు వెళ్తున్న దృశ్యాలు అందాయి. ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలుసుకుని బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందం డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలికి చేరుకున్నాయి. దొంగలు చోరీ చేసిన నగదుతో కంటైనర్లో పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని 4 కిలోమీటర్లు చేజింగ్ చేసి తమిళనాడు పోలీసులు కేరళలో కంటైనర్ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని నమక్కల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అనుమానితుడు మృతి చెందగా మరొకరికి బుల్లెట్ గాయమైంది. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం కోయంబత్తూర్కు తరలించారు. ఈ ఆపరేషన్లో 2 తమిళనాడు పోలీసు అధికారులు సైతం గాయపడ్డారు. గాయపడ్డ కుమారపాలెం పోలీస్ ఇన్స్పెక్టర్ తవమణి, పాలిపాలయం పోలీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రంజిత్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులు తమ కస్టడీలో ఉన్నారని నమక్కల్ పోలీస్ అధికారులు తెలిపారు. కంటైనర్లో దాచి ఉంచిన కారుని చెక్ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అరెస్టు చేసిన నిందితులను త్రిశూర్కు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. భారీ దొంగతనాన్ని ప్రాణాలకు తెగించి ఛేదించిన పోలీస్ అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఉన్నతాధికారులు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.